బే 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 నిన్న రాత్రి ఏం తినలేదురా, అందుకే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. రూపక్క ఇంకా లేవలేదు, అందుకే నేను అలికెత్తన్నా. బే 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 నాకేం కాదు తీరా. అమ్మా 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 నా పాప అమ్మాని పిలుస్తుందిరా, నీకు వినబడుతుందా? బే బే మరి నాకు అమ్మ అని వినిపించిందిరా. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అమ్మ అని పిలుపు నాకింత ఆనందాన్ని ఇస్తే, నా పాప పుట్టిన తర్వాత తన నోటి నుండి వచ్చే మొదటి మాట అమ్మా అనే పిలుపు వింటే ఈ తల్లి కళ్ళలో ఎక్కలేని ఆనందం కనబడుతుంది కావచ్చురా. నిజంగా తల్లి కావడం అనేది గొప్ప వరం రా. బే 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 భావనారా బే రాత్రి రాలేదు, అయినా ఇదేమన్నా ఆయనకు కొత్త నారా. రాత్రంతా గుమ్మంలా ఎదురు చూసుకుంటూనే ఉన్నా ఆయన కోసం. జాడలేదు పత్తలేదు, అందుకే రాత్రి తినకుండా నా అట్లనే పడుకున్నారా. బే 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 రూపా రూపా మరదలతో అడిగేపిస్తానే, అసలే ఆమె అట్టి మనిషి కూడా కాదు. అయ్యో నేను లేచేసరికి చెల్లి అలుకు చల్లుతుంది. నిన్న పత్తి కలవ వేయను కదా, నడమంతా గుంజింది, అందుకే జరంతా ఆలస్యంగా లేచిన. అయ్యో బాబా, అక్కేం నాకు అలుకు జల్లమని చెప్పలే, నేనే జల్లుతున్నా. అయ్యో చెల్లి నేనే చల్లుతా తీయ. బే బే బావని తీసుకొస్తావారా? బే సరే తీసుకురా. అవ్వా ఓ చెల్లి చెయ్యి ఎంత గుంజుతుంది చల్లితే, నువ్వే చల్లి. సరే అక్క నేను చల్లుతుంది. ఇగో గట్లనే గడ బోలు కూడా ఉన్నాయి, తోమిరా. సరే అక్క. పానం అంతా కుసకుసుంది. సరే అక్క. బే 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 ఓ ఈ మందు పాడు కాదు, బొమ్మానం కత్తాంది వాసన. ఎన్నిసార్లు చెప్పిన ఈయన తాగుడైతే మానడు. ఈ తాగుడు చేయబట్టి ఇంట్లో ఉంటలేదు, బయట ఉంటలేదు. ఇటు పట్టురా, అడ కూసోబెట్టి నీళ్లు వస్తే రిమ్మన్న దిగుతుంది. నువ్వు పోయి షాయ్ తాగుపో. నాకు తాళం ఎవడు వేయమన్నాడా? నువ్వు వేయమన్నానా? బే 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 ఏందిరా బే బే అంటావు? అవరా రోజు తాగడానికి కొద్దిగా శక్తి అనిపిస్తలేరా? రోజు తాగితే పైసలు ఎడికి వెళ్తానేరా? ఈయనకు తాగుడు తిరుగుడే బాగా పని పెట్టుకున్నాడు. ఒక్కనాడన్న పొలం కాడికి వచ్చిండా, ఆ పక్కనన్న దొక్కిండా? ఇలా తీసుకపో, తెలుస్తుంది కట్టం సుఖం అంటే ఏందో. అరే నువ్వు తానం చేసి ఇక్కడ అంది న్యాయపడి పొలం కడికి రాయాలా? సరే అన్న వస్తా. ఇంత తానం పోసుకో, ఈ తాగిందన్న దిగుతుంది. నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు గిసంటి మంచి మాటలు చెప్పినాక నీ తమ్ముడు తాగుడు తిరుగుడు అన్ని మానేసి మంచిగా పని పోతాడు. అప్పుడు నా పగ ఎట్లా తీరాలే? అయితే అనుకుంటే ఎట్టనే అని పెళ్ళవే అనుకుంటుంది. దానికి అన్ననే అయితే మంచి మాటలు చెప్పకపోతే దాని పెళ్ళని గౌడు రాదా? ఆయన ఆడు నా మాటలు ఇంటి మారితే నువ్వు వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెడతావు. కానీ వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టుడు కాదు, మంట రగిలిస్తూనే ఉంటా. గట్లయితే నా పగ తీరుతుంది. చెల్లే మేము పొలం కాడికి పోయేస్తామే.
అరే నువ్వు అన్నం తిని పొలం కాడికి రా. సరే అన్న. ఏమయ్యా నాకు 4-5 రోజుల నుంచి అంత పిచ్చి పిచ్చి కథలు పడుతున్నాయి. ఇంకా పక్కూర్లో స్వామీజీ మంచిగా చూస్తుండట. నన్ను అడదించతే నేను చూపించుకొని అత్తయ్యా. అయినా కానీ ఇలా నాకు మస్తు పని ఉంది. ఇప్పుడే అన్నయ్య చెప్పిండు కానీ పొలం కాడికి రమ్మని. మళ్ళీ ఏమో స్వామీజీ అది ఇది అనబడుతుంది. నేను రాను, ఇష్టం ఉంటే వాళ్ళు లేకపోతే లేదు. సరే నేను తమ్ముడిని తీసుకొని పోతా. దారా తమ్మి చెప్పను పోయి ఆ స్వామీజీ దగ్గర చూపించుకొని వద్దాం. తలుపులు పెట్టి తాళం మంచివి. అవునే మనం ఇటు రాగా నేను స్వామి దగ్గర పోతానంట తినవాడు. అది ఏ స్వామీస్ దగ్గర పోయినా దానికి కట్టాలు తప్పవు. నేను ఎంత బాధపడ్డానో అది అంత 10 బాధపడాలి. నాకు గర్భసంచిలో గడ్డలై గర్భసంచి తీసేసారు. అప్పుడే అది నిల తప్పింది. దాన్ని అందరూ పెళ్లిలకు, పేరంటాలకు, సీమంతాలకు అక్షింతలేదు రాయని ఇస్తారు. నన్ను గొడ్రాలు నువ్వు రావద్దంటారు. నన్ను పిలిచేటోళ్ళు దాన్ని పిలుస్తారు. నా ముందు అది కడుపు వేసుకొని నవ్వుకుంటా తొల్లుకుంటా పోతంటే నేను గొడ్రాలు అన్నది గుర్తుకు వేసినట్టుంది. దానివల్ల నేను 7 రోజు లేదు. నువ్వు బాధపడతావు అనే కాదే అని సంసారం నాశనం కావాలని తాగుబోతులతో సోపు చేసి తాగుడు నేర్పిన. అన్ని తాగుడుకు బానిసం చేపించిన. దెబ్బకు దాని మొక్క మీద కలేదైంది. దాన్ని ఊకుకే ఎక్కువ కష్టాలు పెట్టద్దు. అది దెబ్బకే విక్తుంది. ఎందుకంటే ఈ భూమి దాంది. ఈ భూమి మన చేతికి రావాలి. దాని కడుపులో ఉన్న బిడ్డ పోవాలి. మనం చేసే పనులకు దాన్ని పిచ్చి లేవాలి. కానీ ఎవరు చేసినా తెలియదు. మీరు ఎందుకు వచ్చిండ్రో నాకు తెలుసు. నాకేమేమో కలలు పడుతున్నాయి స్వామి. నా బిడ్డకి ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని అనిపిస్తుంది. జరుగుతుంది. అది ఒక విధి. విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నీకు మొదటి కాన్పు దక్కది, రెండో కాన్పు దక్కది, మూడో కాన్పు మాత్రం దక్కుతుంది. ఏంది స్వామి మీరు మాట్లాడేది? నాకు 2 కాన్పులు దక్కయ్యా. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా స్వామి. ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం చూపుర్రి. ఇది ఒక విధి. దీనికి ఏ మార్గం ఉండదు. విధి నీతో ఇంత నాటకం ఆడుతుంది. దాన్ని నువ్వు చూస్తూ ఉండవలసిందే తప్ప ఏం చేయలేవు. ఆగురా స్వామి ఏదో చెప్తుండే మొత్తం తెలుసుకుందాం. ఆగురా 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 మంచిగా ఆగురా. అరే తమ్మే, ఆ స్వామీజీ చెప్పిన దానికి నాకు మస్తు భయం అవుతుందిరా. నాకు బిడ్డ కావాలరా. నాకు నా పాప కావాలరా. వసేయ్ వసేయ్ 1000 రూపాయలు ఇయ్య మందుకు. నా దగ్గర ఎక్కడున్నాయి? ఇస్తావా దావడ దాన్ని తాగచ్చి కొడతాను కదా, కొట్టని మంచి పని. పుష్కన కడుపు మీద గిట్ట జరిగితే మనం అనుకున్న పనులు ఏమి కాదే. వేపదాంపా. వసేయ్ పైసలు ఇస్తావా ఇయ్యవే. అరే ఏంద్రా కాగా పొలం కడికి రమ్మని రాలేదు. దీన్ని పైసలు అడుగుతూ ఇస్తలేదా అన్న? ఇది ఇచ్చినాక నేనెందుకు లొల్లి చేస్తానే? దీన్ని ఎన్నిసార్లు పైసలు అడిగిన ఇస్తలేదు. ఇది నేనేం కట్టం చేస్తున్నాను? నా దగ్గర పైసలు ఉంటాయి. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇయ్యాలి? నన్ను ఎందుకు ఇంతగానో బాధ పెడుతున్నావు? ఒక్కడిసారి నన్ను చంపేయచ్చు కదా. ఆ స్వామీజీ దగ్గరికి పోతేనేమో నీకు కలిగిన ఈ మొదటి సంతానం దక్కది, రెండో సంతానం కూడా దక్కది, చివరికి మూడో సంతానమే నీకు భాగ్యం అని చెప్పిండు. ఆ బాధతో సావల్లా, నువ్వు పెట్టే బాధలతో సావల్లా. ఇదంతా కాదు,
నాకేదో అయింది, నాకేదో అయింది. నన్ను వదిలేసి నువ్వన్న ప్రశాంతంగా ఉంటే. నేను ఎందుకు ఇట్లా చెప్తానో నాకే అర్థమైతలేదే. నన్ను వదిలేయి, నన్ను క్షమించు. ఆడు నిన్ను మందు మానేయమంటుండు. ఆ మందు వల్ల నేను ఇట్లా తయారైతున్నావు. నేను మందాగనే జీవితంలో మందాగా నువ్వు చెప్పినట్టే ఇంకా. అన్నా నువ్వు చెప్పినట్టు నేను రేపడుతుంది పొలం కాడికి వస్తానే. నువ్వు చెప్పిన పని చేస్తా, పొలం కాడికి వస్తా. ఏమైంది? మళ్ళీ అదే ఫోటో పట్టుకొని వెళ్తాను. 23 ఏళ్ళ కిందట ఇదే రోజు ఇదే తారీఖు నా తమ్ముంది ఎవడు ఎత్తుగా వేయండు. అసలు ఎక్కడ ఉన్నాడో, బతికున్నాడో ఏదో. ఏం బాధపడకే, ఎక్కడ ఒక్కడ మంచిగానే ఉంటాడు. ఏడాకే సరేగా, ఏడాక ఇంకా పత్తికి మందు కొడతా, మందు డబ్బాలు కథలు ఇంకా పోయేస్తా. తిరుపతి ఇట్లారా. అవురా కాన్పు దాంతో ఇంకెన్ని రోజులు సంసారం చేస్తావురా? మా కోడలు కూడా ఆమె కాను కాకపోతే ఆమెకు విడాకులు ఇప్పించి ఇంకో ఆమె చేస్తే ఆమెకు 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన వాళ్ళే వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు. నేను చెప్పింది రా, మంచి సంబంధం చూద్దా, నువ్వు దాన్ని వదిలేయి. నా భార్యతోటే సంతోషంగా ఉన్నాడు, నాకు ఏ సంబంధం అవుతుంది? వీడు నేను చెప్పింది నాడు, ఇక నీ కర్మరా. మా తమ్ముని చిన్నప్పటి ఫోటో. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే తారీఖు నాడు మా బాపు మా తమ్ముడిని తీసుకొచ్చిండు. ఈ ఫోటో ఇట్లా ఉంచితే ఖరాబ్ అయిపోతుంది, మంచిగా ఫ్రేమ్ కట్టియాలి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టే చేసినావు, ఇక ముందు కూడా అలానే చెయ్యాలి. చేస్తా. నీ భార్యని ఇంకా చిత్రహింసలు పెట్టు. నీ భార్య నిన్ను వదిలేసి నీకు విడాకులు ఇయ్యాలే. నేను చెప్పిందే నువ్వు వింటావు. నువ్వు చెప్పినట్టే చేస్తా. అసలు స్వామీజీ చెప్పింది నిజమా అబద్ధమా? మేఘనకు పుట్టబోయే మొదటి సంతానం, రెండో సంతానం గర్భంలోనే చనిపోతారా? చిన్నప్పుడు తప్పిపోయిన రూపతమ్ముడు అసలెక్కడున్నాడు? ఉంటే బతికే ఉన్నాడా? పిల్లల కోసం తిరుపతి తీసుకోబోయే పెద్ద నిర్ణయం ఏంటి? తన భార్యను వదిలేస్తాడా? అసలు సురేష్ కు చేతబడి చేస్తుంది ఎవరు? తన భార్యను తనతోనే ఎందుకు చిత్రహింసలు పెట్టిస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.